భూమి మీద ఉన్న దాదాపుగా ప్రతి ఒక్కరూ దేవుని గురించినటువంటి ఆలోచన ఏదో ఒక రూపంలో కలిగి ఉంటారు. కానీ పుట్టుకనిచ్చింది ఆయనేనని, కలిగించింది ఆయనేనని, సృజించింది ఆయనేనని, సర్వ అధికారము మనపై ఆయనకే ఉంటుంది అని, ఆయనకిష్టానుసారంగా భూమి మీద బ్రతకాలనేటువంటి ఆలోచనకు ఎంతమంది దగ్గరగా బతుకుతూ ఉంటారు ఒకసారి ఆలోచించండి. నేను, నా, ఈ అహం, నేను, నేనే, అన్నే, నాకే, ఈ సెల్ఫ్ ప్రైడ్ మనుషులను దేవుని ఎదుట చాలా దిగజారిన పరిస్థితులు నిలబెడుతుంది. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఏమిటి జీవపు డంబము? ఇప్పుడు నేను చెప్పిన పదాలు అవే. అందుకే ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకోవాలనే కండిషన్ ప్రభు పెట్టడానికి రీజన్ ఇదే. ఒక్కసారి మనం గమనిద్దాం. మనం ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతుంటాం. మనం అంటే నాట్ ఓన్లీ మనము, ప్రపంచంలో ఉండే మానవులందరూ కూడా నేను అనే పాయింట్ దగ్గరకు వచ్చి సాగిపోతాం. అక్కడ నుంచి మనం ఎదగం. జీవపు డంబము. నన్ను వెంబడింపగోరాలి అంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి, అప్పుడే నాకు దగ్గర కాగలవు. అప్పుడు అంటాం దేవునితో మనం, ప్రభువా నీ ఇష్టం ఏంటి చెప్పు ప్రభువా, నేను ఎలా ఉండాలి అనేది నీ ఇష్టమో నాకు తెలియచేయి, నేను అలానే బతుకుతాను. అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి మనం? ఇప్పుడు న్యూస్ ఛానల్స్ని సందర్భం కాకపోయినా నేను ప్రస్తావిస్తున్నాను. ఒకసారి ఆలోచించండి. జీవపు డంబం రోజు రోజుకి ఎలా పెరుగుతోంది అనడానికి. ఒకప్పుడు దూరదర్శన్ న్యూస్ వచ్చేది. చెప్పండి ఎంత ప్రశాంతంగా ఉండేది. దూరదర్శన్ న్యూస్ విన్నోళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఇప్పుడు న్యూస్ చూస్తుంటే మనకు అదే నచ్చట్లేదు. ఎందుకంటే అది న్యూస్ గనక, ఇది న్యూసెన్స్ గనక. అసలు న్యూస్ చదువుతున్నారా, న్యూస్ ఇస్తున్నారా మనకు? గోల, గొడవ, వివాదం, ఎవరికో ఒకరికి కొమ్ము కాయడం, ఎవరికో ఒకరికి ఒకరి వైపు మొగ్గు చూపడం, ఏ వార్తనైనా తీసుకొని వచ్చి ఇంకొక దానికి కలిపి చెరిపి ప్రజెంట్ చేయడం. గొడవలకు కారణాలు అవట్ల న్యూస్ ఛానల్స్. ఈరోజు గొడవలకు సగం కారణం ఈ ఛానల్స్ కాదా అని నేను అడుగుతున్నాను. ఒకవేళ ఎవరైనా ఏ ఛానల్ అయినా విమర్శిస్తే దాని గురించి రోజంతా డిస్కషన్. ఎవరైనా ఒకవేళ ఒక ఛానల్ వారిని విమర్శిస్తే ఇంక రోజంతా అదే. ఇక వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు చచ్చిపోవాల్సిందే. ఇక నేను అనే భావనే గొడవలకు కారణమవుతుంది. గమనించండి.